అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనం చాలా మట్టికి బాధల్లో మునిగిపోయాం. ఎందుకో తెలుసా? మనల్ని అవమానించేవారు మన కళ్ళ ముందరే ఉన్నారు. మనల్ని దూషిస్తున్నారు, మనల్ని హేళన చేస్తున్నారు, మనల్ని మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, పిలిచి మరీ అవమానిస్తున్నారు, లేనిపోని నిందలన్నీ మన మీదే మోపుతున్నారు. మనమేమో ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే మన దగ్గర ధనబలం లేదు, మన దగ్గర బంధుబలం లేదు, మన వెనకాల నిలబడి మేమున్నాం, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి అనడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనం అందరూ ఉన్న అనాథులుగా బ్రతుకుతున్నాం. ఈరోజు మన పరిస్థితులు ఎలానో తెలుసా? సొంత అన్నదమ్ముల్ని, సొంత అక్క చెల్లిని నమ్మడానికి లేదు. ఈరోజు స్నేహితులు ప్రేమ బాగుంటుందంటే అందులో కూడా మోసమే కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మనం మిగిలిపోయాం. ఈ అవమానాల నిందలు ఎంతకాలం ఉంటాయి ప్రభా? అసలు ఇవన్నీ హృదయంలో పెట్టుకుని బ్రతకాలనిపించట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఏ కుటుంబం అయితే నేను అవమానించి హేళన చేసి దూషణ మాటలు మాట్లాడారో వారందరి మధ్యన రెట్టింపు ఘనత నా ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నారు. బాధపడదు, ధైర్యంగా ఉండు. ఏ స్థలములో అయితే నువ్వు నిందలు అనుభవించావో, ఎంతమంది అయితే లేనిపోని అబండాలు నీ మీద వేశారో అదే స్థలంలో నా ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. నిందలు అనుభవించి ఆ చోట నువ్వు కన్నీరు కార్చే చూసావా, అదే చోట ఆనంద బాష్పాలు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. అన్న మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారన్నా అని అంటే నేను అంటాను, నేను సేవలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్నారు, మేము డబ్బులు ఇవ్వకపోతే ఆ కుర్రోడు సేవ ఎట్లా చేస్తాడో చూద్దామని ఆర్థికంగా నన్ను చాలామంది నలగొట్టిన వారు ఉన్నారు. కొంతమంది మేము లేకపోతే అన్నయ్యకి ఏ పనులు జరగవు, మేము లేకపోతే అన్నయ్య ముందరకు వెళ్ళలేడు అని చాలామంది అనుకుని వెనకాల ఎన్నెన్నో నిందలు అవమానాలు వేశారు. మౌనంగా కృంగిపోయాను, హృదయంలో చాలా వేదన పొందాను. ఎందుకంటే ఒకప్పుడు మేము ఉన్నామయ్యా అని చెప్పిన వారే, ఒకప్పుడు అన్నా మేము ఉన్నాం కదా నీకు అని అన్నవారే, వాళ్ళందరూ వ్యతిరేకమైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలదించుకున్నాను. కానీ ఒక్క మాట చెప్తాను, నేను తలదించుకున్నానేమో కానీ నా తల ఎత్తాలని నా ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆయన ఘనపరచగలిగిన దేవుడు. ఆయన అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతను నా ప్రభు ఇవ్వగలిగిన సమర్థుడు. అందుకే ఆయన మీద ఆధారపడ్డాను. యెహోవా వైపు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారండి. పడిపోయిన చోటే వారు లేచి నిలబడతారు, ఏడ్చిన చోటే నవ్వుతారు. దేవుడు అలాంటి కృపదేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు బాధపడకు. దూషించారని, లేనిపోని నిందలు వేశారని కొంతమంది అంటారు, అన్న నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లులు, నా అన్నలే నన్ను మోసం చేశారు, నా ప్రాణ స్నేహితుడే నన్ను మోసం చేశాడు అయ్యా, నా భర్తే నన్ను మోసం చేశాడయ్యా, నా భార్య నన్ను తృణీకరించిందయ్యా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తలదించుకున్న నన్ను బాధపడతానేమో, ఒక శుభవార్తను దేవుడు నీకు పంపించబోతున్నాడు. ఎక్కడైతే ఓడిపోయావు అక్కడే నా ప్రభు నేను గెలిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, బాధపడద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా అయితే నియమించడు. గాడ్ బ్లెస్ యూ.